కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనకి ఈరోజు నిఫ్టీ వచ్చేసి 148 పాయింట్స్ తో 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 0.6% అప్తో మనకి ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 0.31% అప్తో అనేది ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఈవెన్ సెన్సెక్స్ కూడా మనకి మంచి పాజిటివ్ అయితే క్లోజ్ అవడం చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి 25,000 దగ్గర నిఫ్టీ అయితే హాల్ట్ అయింది. సో ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఏషియాడో వచ్చేసి జస్ట్ 0.1% మనకి అప్లో ఇక్కడ చూస్తున్నాము. అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూసినట్లయితే డాక్స్ కానివ్వండి, అంటే జర్మనీ కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, మోర్ దాన్ 1% మనం ఇక్కడ చూస్తున్నాము. కాకపోతే మనకి ఇంగ్లాండ్ వచ్చేసి 0.24%, ఎఫ్టీఎస్సీ అంటే ఇంగ్లాండ్ అండి, 0.24% అనేది ఇక్కడ నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి డౌ జోన్స్, ఎస్ఎన్పి, నాస్డాక్ మనకి లేట్ నైట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయినట్లు చూస్తున్నాము. అండ్ ఈవెన్ డౌ ఫీచర్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మంచి పాజిటివ్లో మోర్ దాన్ 1% పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో మనకి ఇక్కడ డౌ ఫీచర్స్ చూడండి 42,125 ఉంది కదా. సో నేను డౌ జోన్స్ ఎంత క్లోజ్ అయిందని చూద్దాము, 41,603. సో ఓవరాల్గా డౌ జోన్స్ వచ్చేసి ఈరోజు మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్తో ట్రేడ్ అయ్యే స్కోప్ ఉంది. అండ్ మనకి ఈవెన్ యూరోప్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనము ఒక బిఫోర్ గోయింగ్ ఫర్ అనాలిసిస్ మనకు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దామండి. మనకు వచ్చేసి హెవీ రెయిన్ఫాల్ ఒకటి త్రూ అవుట్ ఇండియాలో అనేది ఉంది. అండ్ మోర్ ఓవర్ ముంబై కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, సో లాస్ట్ 20 yearsలో లేని రెయిన్ఫాల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మాన్సూన్ అయితే ఎఫెక్ట్ అవుతుంది మనకు వచ్చేసి. సో మహారాష్ట్ర, ముంబై మొత్తం మేజర్గా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈవెన్ ఫ్లైట్స్ క్యాన్సిలేషన్, సో ఎయిర్పోర్ట్స్ క్లోజింగ్ కూడా అన్నట్లు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి కరోనా వేరియంట్స్, సో మోర్ దాన్ 1000, సో మోర్ దాన్ కోవిడ్ వచ్చేసి ఇప్పుడు మోర్ దాన్ 1000 కేసెస్ అయితే యాజ్ ఆన్ డేట్ అయితే రిజిస్టర్ అయినాయి యాజ్ ఆన్ టైమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి అండ్ సో ఇంటెన్సిఫైగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ మనకి ఇజ్రాయెల్ వచ్చేసి గజా మీద చాలా గజా అటాక్స్ వచ్చేసి చాలా ఇంటెన్సిటీ అయితే పెంచింది. సో ఓకే, సో ఇలాంటి నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో రేపు ఎలా ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. ఒకసారి ఆప్షన్ చేంజ్ డేటా గమనిద్దామండి. సో 25,000 రౌండ్ ఫిగర్ దగ్గర మార్కెట్ అయితే హాల్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఓఐ డేటా, ఓఐ డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే మనకి ఎక్కువ ఉందనేది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి 67,000 ఎక్కడండి, 25,200 దాకా మనకి ఇక్కడ చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి 63,000, 25,100. అండ్ మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే సో వన్స్ 25,000 బ్రేక్ అయితే మాత్రం 24,800 లెవెల్స్ దాకా మనకి డౌన్ సైడ్ కొంచెం ఎక్కువగా ఓ అయితే బిల్డ్ అయింది. అండ్ కంపేర్డ్ విత్ అప్ సైడ్ మనకు వచ్చేసి 60,000 మనం చూస్తుంటే డౌన్ సైడ్ వచ్చేసి 79,000, నెక్స్ట్ వచ్చేసి 73,000, నెక్స్ట్ వచ్చేసి 75,000. సో అప్ సైడ్ అయితే ఆ 70,000 అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఒక 25,500 మాత్రం 88,000 కనిపిస్తుంది. అండ్ మనకు వచ్చేసి 24,500 వచ్చేసి మనకి మోర్ దెన్ 1 lakh అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఏదేమైనా మనకు వచ్చేసి రేపు వచ్చేసి ఒక రేంజ్ కంటే నేను రేపు కొంత నెగిటివ్ సెల్లింగ్ రేంజ్ ఉండొచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఆ లెవెల్స్ ఏందనేది కూడా మనం ఇక్కడ 24,800 డౌన్ సైడ్ తీసుకుంటున్నాను అండ్ అప్ సైడ్ 25,200. సో ఓవరాల్గా ఒక 400 పాయింట్స్ మనకు వచ్చేసి రేంజ్ అయితే ఒక రేపు అయితే మనము ట్రేడ్ జరగవచ్చు అన్నట్టు చూస్తున్నాం. ఓకే, ఒకసారి నిఫ్టీ చూద్దామండి చార్ట్ లెవెల్. సో చార్ట్స్ ద్వారా చూసినట్లయితే నాకు మనకు వచ్చేసి ఒక ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మోర్ ఓవర్ మనకు వచ్చేసి ఈ స్మాల్ రేంజ్ ఆఫ్ 25,017 అండ్ 24,940. సో ఈ స్మాల్ రేంజ్ అనేది మనం ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్ అనుకున్నట్లయితే అంటే మనకు వచ్చేసి 10:30 కాడ నుంచి ఈవెన్ మనకి క్లోజ్ అయిన దాకా 10:30 కాడ నుంచి క్లోజ్ అయిన దాకా మనకు ఒక స్మాల్ రెక్టాంగులర్ ఫార్మేషన్ జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి ఇది సో మేజర్గా ఎక్కువ సో దానికంటే మనకు వచ్చేసి ఈ లెవెల్స్ తీసుకుందామండి. ఎందుకంటే మనకు స్టాప్ లాస్ అనేది కొంత మినిమల్గా మనం చూద్దాము. సో ఇది వచ్చేసి అరౌండ్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైనా మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్ సో హైస్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేయండి. మనకు వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 25,080 అనేది. సో మనకి ఈ లెవెల్స్ అనేది క్రాస్ అయితే అగ్రెసివ్ బయింగ్ అయితే మీరు చేసుకోవచ్చు 25,200 దాకా. ఓకే, సో మనకి డౌన్ సైడ్ వచ్చేసి డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ ఎప్పుడు బై చేయాలంటే సో ఈ లెవెల్స్ తీసుకోండి. ఈ లెవెల్స్ 24,920 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయి అప్పుడు మీరు పుట్ ఆప్షన్కి వెళ్ళండి విత్ 24,800 లెవెల్స్. సో విత్ 24,800 లెవెల్స్. ఓకే, సో మనకి రేపు మోస్ట్లీ ఈ లెవెల్స్ మనము హాన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాము విత్ రెక్టాంగులర్ ప్యాటర్న్. అండ్ మోర్ ఓవర్ మనము ఇంకోటి కూడా మనం గమనించినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాము. ఇది కూడా మనకు వచ్చేసి కొంత మనకి
మనకి బయింగ్ సైడ్కి ఎప్పుడు వెళ్ళాలి, డౌన్ సైడ్ ఎప్పుడు రావాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, బయింగ్ సైడ్ ఎప్పుడు వెళ్ళాలి, డౌన్ సైడ్ ఎప్పుడు రావాలనేది ఒకసారి మనం గమనిద్దాము. ఓకే, ఒకసారి మనము గమనిద్దాము. ఓకే, సో ఈ లెవెల్స్ మనకు వచ్చేసి కొంత మనకు అప్ సైడ్ మూమెంటం, ఈ లెవెల్స్ వచ్చేసి నాకు మీరు ఈ 55,600 ఉంది కదా, ఇది ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పుడు మీరు కాల్ ఆప్షన్ బై చేయండి విత్ టార్గెట్ వచ్చేసి మనకి 55,900. ఓకే, సో ఎప్పుడైతే 55,600 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్ సైడ్, అప్పుడు మీరు వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్ళండి. అండ్ డౌన్ సైడ్ అంటారా, డౌన్ సైడ్ అయితే మాత్రం మీరు 55,400 ఎప్పుడైతే బ్రేక్ అయిందో డౌన్ సైడ్, అదే మీరు గుర్తుపెట్టుకోండి. విత్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చేసి మనకు వచ్చేసి డౌన్ సైడ్ టార్గెట్ 55,200 ఫస్ట్. సో 400 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, ఈ 55,400 డౌన్ సైడ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు పుట్ ఆప్షన్ సైడ్ వెళ్ళండి విత్ 55,200 ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ 55,000. ఓకే, విత్ 50 to 70 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నజారా టెక్నాలజీస్. సో నజారా టెక్నాలజీస్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ రైజెస్ టు 4 crores అండ్ రెవెన్యూ నియర్లీ డబుల్స్ అన్నట్లు ఇక్కడ మనకి డిక్లేర్ చేస్తున్నారు. సో మనకు వచ్చేసి మంచి అవుట్కమ్ అయితే ఇచ్చింది ఆన్లైన్ గేమింగ్ ఫర్మ్ నజారా టెక్నాలజీస్. 95% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ ఇన్ ఆపరేటింగ్ రెవెన్యూస్ అన్నట్లు చూస్తున్నాము. అండ్ ఈవెన్ మనకు వచ్చేసి ప్రాఫిట్లో కూడా మంచి మార్జిన్ అయితే ఉందన్నట్లు చూస్తున్నాము. సో ఓవరాల్గా వచ్చేసి నజారా టెక్నాలజీస్ వచ్చేసి మనకు వచ్చేసి మంచి అప్సైడ్ పెండింగ్ అయితే ఉన్నట్లు మనము ఇక్కడ వచ్చేసి గమనిస్తున్నాం. ఓకే, వీటి చార్ట్స్ ద్వారా కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఎటర్నల్ షేర్స్, బికాస్ ఎంఎస్సిఐ నుంచి ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుందో ఆటోమేటిక్గా దీనిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ డిస్కస్ చేసాము. ఓకే, సో ఇది ఒక థంబ్ అండి. ఎంఎస్సిఐ అనేది ఒక ఇండెక్స్, మనకు వచ్చేసి ఒక ఇండికేటర్. ఎప్పుడైతే స్టాక్స్ అయితే వాటి నుంచి బయటికి వస్తాయో ఆటోమేటిక్గా ఆ యొక్క స్టాక్లో మంచి సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ వచ్చేసి ఒక గవర్నమెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ. సో 22% ఇయర్ ఆన్ ఇయర్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినట్టు. ఓకే, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చినట్టు, దట్ టు ఈవెన్ డబుల్ డిజిట్ మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ముంబైలో హెవీ రైన్స్ అన్నట్లు చూస్తున్నాము. కొన్ని స్టాక్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము మనం. సో మనం చూసినట్లయితే మనకి ఎటర్నల్ అనేది చూసాం కదా, మనకు వచ్చేసి కొంత డౌన్ ఫాల్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ జరుగుతుంది. సో ఎటర్నల్లో వచ్చేసి కొంత డౌన్ ఫాల్ అనేది చూస్తున్నాము. ఓకే, కొంత డౌన్ ఫాల్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ ఎటర్నల్లో వచ్చేసి మనకు వచ్చేసి 224 డౌన్ వచ్చేసి మనకు వచ్చేసి మేజర్స్ 220 మేజర్ సపోర్ట్ ఉంటుందండి, అది కూడా బ్రేక్ అయితే మనకు వచ్చేసి 200 లెవెల్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్. సో నజారా టెక్నాలజీస్ చూసినట్లయితే మనకి నజారా టెక్నాలజీస్ ఇక్కడ నుంచి కొంత బౌన్స్ బ్యాక్. సో మనకు వచ్చేసి లో లెవెల్స్ వచ్చేసి 1240 నుంచి కొంత మనకి రికవర్ అయింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇంకొంచెం మనకు అప్ సైడ్ మూమెంటం అయితే 1330 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పటి నుంచి మనం వచ్చేసి ఇంకొంత మనకి అప్ సైడ్ మూమెంటం అయితే తీసుకుంటాం. సో 1330 ఎప్పుడైతే, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హైలోనే ట్రేడ్ అవుతుంది. సో 1330 లెవెల్స్ బ్రేక్ అయితే మనకి 1500 లెవెల్స్ మనకి టచ్ చేసుకోప్ అయితే కనిపిస్తుంది. సో ఎన్టీపీసీ. ఓకే, సో ఎన్టీపీసీ వచ్చేసి అండ్ ఎన్టీపీసీ వేరు, ఎన్టీపీసీ గ్రీన్ వేరు అండి. సో ఎన్టీపీసీ చూద్దాము. ఎన్టీపీసీ మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చింది కదా. సో మనకు వచ్చేసి ఇక మంచి లెవెల్స్ వచ్చేసి మనకి దగ్గర మనకి 343 క్రాస్ అవుతుంది, మనకి ట్రేడ్ అవుతుంది కాబట్టి 350 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనకు వచ్చేసి అప్పుడు కొంచెం బయింగ్ సైడ్కి వెళ్ళాలండి. అండ్ మనకి డౌన్ సైడ్ అయితే మాత్రం 330 లెవెల్స్కి ఎప్పుడైతే డౌన్ బ్రేక్ అయిందో అప్పుడు వచ్చేసి మీరు కొంత సెల్లింగ్ ప్రెషర్ చూస్తారు దీనిలో విత్ 300 లెవెల్స్ టార్గెట్. ఓకే, కాకపోతే ఏంటంటే నాకు అప్ సైడ్ మూమెంటం అయితే చాలా గ్యాప్ ఉంది. అప్ సైడ్ ఇది వచ్చేసి ఈ టైంలో ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే Q4 రిజల్ట్స్ చాలా బాగా ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.